పాలు పెరిగి అనుకునేది ఎందుకంటే చాలా కాలు పెయిన్స్ ఉన్నాయండి. పెయిన్స్ ఇంజక్షన్ వేసి నుంచి మా అమ్మ వేసింది. చేస్తుంటాను. అని రమ్మని ఫోన్ చేయమవుతుంది మా అమ్మ. మా ఎవరు లేరు, గుడి బెదిరిగా ఉంటుంది. లోడ్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం చూడండి ఇలా బబుల్స్ లేకుండా ఉండాలి. బబుల్స్ కానీ ఉన్నాయన్నట్లయితే మాత్రం అది హెయిర్ మళ్ళీ ఫామ్ అయ్యి బాడీలోకి వెళ్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా బబుల్స్ లేకుండా ఇలా నీట్గా చూసుకోవాలి. చూడండి ఇలాగా పెట్టాను నేను. ఇలా నీట్గా చూసుకున్న తర్వాత మనం ఇంజక్షన్ అన్నది వేయాలి. చాలామంది ఏం చేస్తారంటే లోడ్ చేసిన వెంటనే ఇంజక్షన్ అనేది వేసేస్తారు. కానీ అలా వేయకూడదు. మనం బబుల్స్ ఉండకుండా చూసుకోవాలి. చూడండి నీట్గా అలాగా ఎక్కించాను. ఇలానే అమ్మ అవతల చేతికి వేసుకోవచ్చు. నేను దీనికి వేయలేదు, నేను దానికి వేసాగా. నేను దీనికి వేసావు, మొన్న దానికి వేసావు, సార్ మక్కకి వేసా శుభ్రంగా. స్కిన్ ఎప్పుడు ఇలా పట్టుకున్న తర్వాత వేయాలంటే ఇంజక్షన్ స్కిన్ పట్టుకోవాలి. చాలామంది ఇలా వేస్తారు, ఇలా వేయకూడదు. ఎందుకంటే లోపల దుమ్ము ఉంటుంది. దుమ్ము అసలు మనకు తగులుతుంటే రాత్రిగా స్లోగా ఇంజక్షన్ కూడా ఎక్కించాలండి. అది ఫాస్ట్గా వేసిన వెంటనే రాకూడదు. ఇంజక్షన్ వేసి నొక్కాలి. ఇంజక్షన్ వేసిన తర్వాత ఇలా రఫ్ చేయకూడదు. రఫ్ చేసామంటే పెయిన్ వస్తుంది. ఇలా రఫ్ చేయకుండా ఉంటే హెయిర్ అన్నది లోపలికి ఎప్పుడైతే గాలి వెళ్ళకుండా ఉంటుందో పెయిన్ అన్నది రాకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంజక్షన్ వేసినాక ఇలా రఫ్ చేయకూడదు అండి. ఇలా నొక్కాలి. తగ్గిపోద్ది తగ్గిపోద్ది ఇంక వెళ్ళిపోద్ది కానీ అంటే విత్తనాలు అయింది కదా, ఉంచినాం కదా, పిండా చేయండి. సరే వెళ్ళు కానీ దాని వెళ్ళిపోద్ది కానీ సరేనా. ఎందుకంటే నీకు కాలుకి గుండు పడుతుంది కదా, అది కొంచెం క్లియర్ అయ్యి ఇంజక్షన్ కూడా వేస్తున్నావు. నడిచావనుకో, కొంచెం నడిస్తే వెళ్ళిపోవచ్చు. ఎందుకని అందుకని నీకు నేను మధ్య టైంలో ఏం చెప్తానంటే, నీకు ఓపిక ఉన్నట్లయితే లెగ్స్ అలా కూర్చుంటుండే, అలా పడుకొని ఉండక లెగడము కొంచెం గట్టి పట్టుకొని అలా నడవడం అలా చేస్తూ ఉంటే నీకు నడవడం. అందుకోసం మరి నేను నీకు వచ్చి జారిపోద్ది కూడా. అవును, అందుకే నాకు భయం. నన్ను నడుపుతాను వెంటనే కదా వాపట్లో నడుపుతాను ఉంటాను. మా పెద్ద వాపల రెండు మా ఇంటికి తీసుకెళ్తాను. అలాగే రెండు ఒక పాట చూసారు కదండి. ఇలా హోమ్ సిక్ పేషెంట్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 20 days బ్యాక్ బెడ్ మీద ఉండేదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ లెగిసారు, లెగిసి కూర్చుంటున్నారు. ప్రజెంట్ అయితే కొంచెం నిలబడుతున్నారు కూడా, పర్లేదు. కాకపోతే ఏంటంటే షుగర్ మీద కాలు కుండయింది కాబట్టి కొంచెం లెగలేకపోతున్నారు. పడిపోయారు. ఇక్కడ జారి మామగారు పడిపోయిన కాడి నుంచి కాలు అన్నది కొంచెం పని చేయక బెడ్ మీద ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇంజక్షన్ వేసి డ్రెస్సింగ్ చేసి అన్నీ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే ఓకే, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నిల్చోగలుగుతారు, హెల్తీగానే ఉన్నారు. అయితే మేమైతే డైలీ వస్తున్నామంటే ఇంకా తన పని తను చేసుకోలేదు కాబట్టి మేమే వచ్చేస్తాము. ఓకేనా. ఇలా మీకు ఎవరైనా హోమ్ సిక్ పేషెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం నా నెంబర్ స్క్రీన్ పైన మీకు ఇస్తాను. మీకు ఎవరికైనా సరే కావాలనుకున్నా, ఇలా హోమ్ సర్వీస్ కావాలని బెడ్ మీద ఎలాంటి పేషెంట్స్ ఉన్నా సరే మా నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓన్లీ వైజాగ్ సిటీలోనేనండి. ఈ సర్కిల్లో ఎక్కడైనా సరే చేస్తాను నేను. ప్లీజ్ రిక్వెస్ట్, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. మేము కూడా ఇలా చేయాలని అనుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ.